జీవితము అంటే దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితము ఒకవేళ మన జీవితాల్లో లేకపోతే మనందరూ నశించిపోతాం. ఏ భేదములు కూడా లేదు, అందరూ నశించిపోతాం. మరి మారు మనసులకు తగినటువంటి క్రియలు మనము కనపరచకపోతే మనమందరం కూడా నశించిపోతాం. అది తెలియజేస్తూ మరి అంజూరపు చెట్టు ఉపమానాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ ద్రాక్ష తోట ఉన్నది. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. చాలా అద్భుతంగా ఉంటాయి ఈ మాటలన్నీ కూడా. అంజూరపు చెట్టు నాటబడింది అంటే అది ఎక్కడి నుంచో తీసుకుని వచ్చి ద్రాక్ష తోటలో యజమానుడు ఏర్పాటు చేశాడు. దాని కొరకు శ్రద్ధను తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మొత్తం 3 అంశాలుగా మనం గమనించినప్పుడు ద్రాక్ష తోట యజమాని ఒకరిని గమనిస్తాము, రెండో ద్రాక్ష తోట మాలి ఒకరిని చూస్తాము, మరి అంజూరపు చెట్టుని ప్రత్యేకంగా చూస్తాము. ఆ తోట మొత్తములో అంజూరపు చెట్టు ఒకటే చెట్టు. మరి గమనించండి, ఈ చెట్టును అంజూరపు చెట్టు గురించి ఆలోచన చేసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంజూరపు చెట్టును గురించి మనం కానీ గమనించినప్పుడు నూతన నిబంధన గ్రంథంలో 3 పర్యాయాలు అంజూరపు చెట్టు ఉపమానాన్ని మనం చూస్తాము. మరి లూకా సువార్త 13వ అధ్యాయము మరి 6వ వచనం నుండి 9వ వచనంలో గమనించినప్పుడు అది ఒక ఉపమానంగా చెప్పబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే అంజూరపు చెట్టుని గురించి మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనంలో కూడా గమనించినప్పుడు మనం అక్కడ కూడా అంజూరపు చెట్టు ఉపమానం కాదు కానీ అంజూరపు చెట్టు గురించి మాట్లాడతాం. అదే రీతిగా మత్తయి సువార్త 24వ అధ్యాయము 32 నుంచి 34 వరకు గమనించినప్పుడు అక్కడ కూడా అంజూరపు చెట్టుని గురించే చెప్తాం. కానీ ఈ 3 ప్రాంతాల్లో అంటే ఈ 3 చోట్ల అంజూరపు చెట్టుని గురించే చెప్పారు. కానీ ఈ అంజూరపు చెట్టుని గురించినటువంటి 3 విభిన్నమైనటువంటి మరి ఆలోచనలు ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగం అయితేనేమో అంజూరపు చెట్టు ఉపమానం, ఇది ఒక ఉపమానం మాత్రమే. కానీ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఆ యేసు క్రీస్తు ప్రభువారు మరి అక్కడ అంజూరపు చెట్టును శపించడం అంటే అక్కడ శపించినప్పుడు ఒక తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయినని ఉంటుంది. అంటే అక్కడ ఒక యేసు క్రీస్తు ప్రభువారి మాట చేత ఒక మిరకల్ జరిగినట్టుగా మనం అక్కడ చూస్తాం. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయం 32 నుంచి 34 వచనాలు గమనించినప్పుడు అక్కడ కూడా అంజూరపు చెట్టు గురించి చెప్తూ అది చిగురించినప్పుడు మరి వసంతకాలం వస్తున్నదని తెలియజేస్తున్నాడు. అంటే గాడ్స్ పీపుల్ మస్ట్ బి వాచ్ఫుల్ అని అక్కడ తెలియజేస్తున్నాడు. 3 అంజూరపు చెట్టే కానీ 3 విభిన్న భావాలు అక్కడ. ఇక్కడ ఉపమానంగా తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు వారు చేసినటువంటి ఆ మాట ద్వారా ఎండిపోవడం ద్వారా ఒక శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఆయన మాటకి తక్షణమే ఎండిపోయిందని. అంటే అక్కడ ఒక జీసస్ మిరకల్ చూస్తాం, అక్కడ అద్భుతాన్ని చూస్తాం. ఆయన మాట సెలవిచ్చినప్పుడు జరిగిన కార్యాన్ని చూస్తాం. వేళ్లతో సహా ఎండిపోయినట్టుగా చూస్తాం. మరి ఇక్కడేమో 24వ అధ్యాయంలో 32వ వచనానికి ముందున్నంత భాగంగానే మనం చదివినట్లయితే అక్కడంతా కూడా 2వ రాకడ గురించి, నీ రాకడ ఎప్పుడని అడుగుతారు, దాని సూచనలు ఏందని అడుగుతారు. శిష్యులు అలా ప్రశ్నించినప్పుడు చెప్పుకుంటూ చాలా మాటలు అక్కడ చాలా విషయాలు ఏమేమి జరుగుతాయి, ఆయన రాకడకు ముందు ఏమి జరగబోతుంది, ఎలా ఉంటుంది, ప్రపంచంలో జరిగే మార్పులు అన్నీ తెలియజేస్తూ అక్కడ అంజూరపు చెట్ల గురించి చెప్తాడు. మీరందరూ కూడా అక్కడ మనం గమనించినట్లయితే ఒక్కొక్క మాటను తీసుకుని మనము మరి ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగంలో ధ్యానానికి వెళ్దాం. మనం దాన్ని గమనించినప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మరి రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టు ఇది. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు మరి ఆ ప్రయాణంలో మనం గమనించినప్పుడు మరి 21వ అధ్యాయము మనం గమనించినప్పుడు 18వ వచనంలో చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము మరి 21వ
21వ అధ్యాయం 18వ వచనంలో గమనించినప్పుడు, ఉదయమందు పట్టణములకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమియో కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీద ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకునేది. చూడండి, ఇక్కడ అద్భుతం, యేసుక్రీస్తు ప్రభువు వారి అద్భుతాన్ని చూస్తున్నాం. కానీ మనము ఈరోజు ధ్యానంలో చదవబడినటువంటి అంజూరపు చెట్టు దగ్గర నుంచి అది ఒక ఉపమానం చెప్పబడింది. ఈ ఉపమానము చదువుతూ ఉన్నప్పుడు మన జీవితాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు సంధిస్తూ తెలియజేస్తున్నటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటెను. ఆ నాటిన తర్వాత దాని యొక్క ఎదుగుదల ఒక మాటలో చెప్పబడినట్టుగా చూస్తాం, కానీ చాలా సమయం ఇవ్వబడింది. ఆ అంజూరపు చెట్టుని పెంచటం, దాన్ని సంరక్షించటం, దాని విషయమై బాగోగుల విషయమై ఒక శ్రద్ధ కలిగి పని చేయటం, ఇవన్నీ కూడా మనం చూస్తాం అక్కడ. మరి యజమానుడు తిరిగి తాను నాటించినటువంటి, తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ అంజూరపు చెట్టును యొక్క ఫలములు చూడడానికి వస్తున్నాడు ఇక్కడ. అలా వచ్చినప్పుడు ఆయన ఎంతో ఆశగా, మరి నేను నాటించాను, ఒక ద్రాక్ష తోటమాలిని పెట్టాను, దానికి కావలసినటువంటి రీతిగా మరి అన్ని రకములైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఆ అంజూరపు చెట్టు మరి ఫలించే సమయానికి అది ఫలములను ఇవ్వడం లేదు. అది యేసుక్రీస్తు ప్రభు వారి ఎంతో ఆశకొని వస్తూ ఉన్నాడు. ఆ ఆశ నిరాశగా మారిపోతూ ఉంది. 2వ సంవత్సరం వచ్చాడు. సరే, దీనికి నేను అనుకుంటాను యజమానుడు తోటమాలికి ఏదో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చుంటాడు. ఎందుకంటే యజమానికి అనుభవం ఎక్కువ కాబట్టి తోటమాలితో చెప్పుకుంటాడు. ఇంకా అన్ని చర్యలు కూడా తీసుకొని ఉంటాడు. 2వ సంవత్సరం వచ్చి కాపు సమయానికి లెక్క చూస్తే ఏ కాపు లేదు. 3వ సంవత్సరం వస్తాడు. 3వ సంవత్సరం వచ్చినప్పుడు 3వ సంవత్సరం కూడా దానికి కాపు లేదు. అంటే యజమానుని నిరాశపరుస్తూనే ఉన్నది. అప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటి ఆయన తీసుకున్న నిర్ణయం అంటే, దానిని నరికి వేయను. ఎందుకంటే ఆ భూమి ఎందుకు వ్యర్థం కావాలి, నా టైం ఎందుకు వ్యర్థం కావాలి, నా ఇన్వెస్ట్మెంట్ ఎందుకు వ్యర్థం కావాలి, చాలా ఉంటాయి దానిలో. ఇక ఆ భూమి, ఆ యొక్క భూమి అది ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ భూమిని నేను మరలా ద్రాక్ష తోటలో ఇంకొక ద్రాక్ష తోట, నేను ద్రాక్ష చెట్టును నాటితే నాకు ఫలాలు ఇస్తుంది. కానీ దీనివల్ల భూమి వ్యర్థమైపోతుంది, నా యొక్క సమయం వ్యర్థమైపోతుంది, దాని మీద పెట్టిన పెట్టుబడి వ్యర్థమైపోతుంది. యజమానుడికి అనేక తలపులు ఉండవచ్చు. అందుకే యజమానుడు అంటున్నాడు, దీనిని నరికివేయము అంటున్నాడు. చూడండి, ఆ మాట చదువుతాం మనం అందరం కూడా. 7వ వచనాన్ని గమనించినప్పుడు, కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్ల వెతకు వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. వెంటనే మరి దాన్ని పెంచినటువంటి, దాన్ని కాపాడినటువంటి, దాని ఎదుగుదలలో అనుదినము చూసినటువంటి, మరి ఈ యొక్క మొక్కగా ఉండి తీసుకొని పెంచి అది చెట్టుగా వచ్చి ఆ ఫలములు ఇచ్చే 3 సంవత్సరాలు, దాని ముందున్న ఆ ఫలములు ఇవ్వడానికి ఉన్న సమయము ఇంకొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వేసుకుంటే ఇన్ని సంవత్సరాలు దానిని జాగ్రత్తగా గమనించినటువంటి ఆ తోటమాలి యజమాని దగ్గర ఒక పర్మిషన్ అడుగుతున్నాడు. అయ్యా, ఇంకొక సంవత్సరం నాకు సమయము, ఇంకొక సంవత్సరం నాకు ఇస్తే నేనేం చేస్తాను, దానికి మరలా కొన్ని పనులు చేస్తాను. యజమానుతో తోట మాది చెప్పుచున్నటువంటి మాయితే అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ ప్రతి ఎరువు వేయమంటూ ఈ సంవత్సరం కూడా
ఉండనిమ్మో, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మో. చాలా గుర్తుపెట్టుకున్నాం, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మో. అప్పుడు ఈ యొక్క ఉపమానం అంతటికి ముగింపు మాట చాలా బలంగా ఉంది. ఆ పర్మిషన్ అడిగిన తర్వాత, ఆ యొక్క గ్రేస్ పీరియడ్ తీసుకున్న తర్వాత ఆయన ఒక మాట అంటూ ఉన్నాడు. చూడండి 9వ వచనంలో, అది ఫలించిన సరి, అది ఫలించిన సరి, లేని నరికించి వేయమని అతనితో చెప్పాడు. నెక్స్ట్ డెసిషన్ నీదే. ఇంకొక సంవత్సరం మాత్రం అవకాశం, ఒక్క సంవత్సరం మాత్రము అవకాశం. మరి 21వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆకలి కొని మరి ఆకులతో బాగా రోడ్డు పక్కన మరి ఎంతో మరి ఫలములు కలిగిన దానిగా ఆకర్షిస్తున్నటువంటి ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు దానిలో ఫలము మరి ఆయన కనుగొన్నప్పుడు ఆయన ఒక్క మాటతో చెప్పించేశాడు, ఇక నువ్వు ఎన్నటికీ కూడా అంజూరపు పళ్ళు కాయకుందువు గాక. వెంటనే ఎండిపోయింది. కానీ ఇక్కడ ఒక సంవత్సరము, 3 సంవత్సరములు యజమానుడు అవకాశం ఇచ్చాడు. తరువాత తోటమాలి అడిగితే మరొక సంవత్సరమును పొడిగించాడు. ఈ ఉపమానం నుండి మనం ఏం నేర్చుకోవాలి? క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళ సంఘం అనే ద్రాక్ష తోటలో నిన్ను నన్ను ప్రభువు పెట్టాడు. మనలో ఏ యోగ్యత లేదు, మనం యోగ్యులకు కాదు, అర్హత లేదు. అయినా కూడా దేవుడు ప్రేమించి నిన్ను నన్ను సంఘము తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘములో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇన్ని సంవత్సరములుగా నిన్ను వాక్యము ద్వారా పోషిస్తూనే ఉన్నాడు. అనేక రీతులుగా వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అయినా కానీ మారు మనస్సు లేని వారిగా మనం ఉంటే, దేవుడు కోరుకున్న రీతిగా మనలో ఫలాలు లేకపోతే, మనం చాలా క్రియలు చేస్తుంటాం, చాలా వాటిలో పాల్గొంటుంటాం, వాటన్నిటిలో కూడా దేవుడికి మహిమకరంగా ఉన్నాము. మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము, మన నడక, మన ప్రవర్తన, ఆయా ప్రదేశాల్లో మనం ఉద్యోగం చేసే చోట, మన వ్యాపారం చేసే చోట, మనం ఉండే చోట ఏంటి, ఎలా ప్రతిబింబిస్తున్నాం? క్రీస్తునికి ప్రతినిధులుగా ఉన్నాం మనం. ఒకవేళ అలా లేకపోతే మన జీవితాలు ఇది మనకే ఇవ్వకపోవాలి. దేవుడు ఆయుష్నిచ్చాడు, ఎన్నో ఇబ్బందుల నుంచి, ఇరుకుల్లో నుంచి, అనేక పరిస్థితుల్లో నుంచి నిన్ను దాటించాడు, నిన్ను క్షేమంగా తీసుకొని వచ్చాడు. అది గ్రేస్ పీరియడ్. యజమానుడు దేవుడు అయినట్లయితే తోటమాలి యేసుక్రీస్తు ప్రభు వారికి చూతుడుగా ఉన్నాడు. మన ఉత్తరవాదం తీసుకున్నటువంటి మన క్రీస్తు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టిన ప్రియుడు, నిర్దోషము నిష్కలంకమైన రక్తాన్ని మన కొరకు చిందించినటువంటి మన ప్రాణ ప్రియుడు మన కొరకు విజ్ఞాపన చేసి ఇంకా సజీవులుగా వస్తే మనము ఆయన కొరకు ఏం చేస్తున్నాం? ఆయన కొరకు మనం ఎలా ఈ జీవితంలో, ఈ లోకంలో మనం ఉన్నాం. మారు మనస్సు లేని క్రియలు ఇంకా మనలో ప్రవహిస్తూ ఉంటే ఈ వర్తమానం మనకే, నీకే, నాకే ప్రియమైనటువంటి వాళ్ళ ఆయన ముఖ దర్శనం చేసుకున్నప్పుడు మన పాపములన్నీ కూడా ఎవరు మన మీద నేర స్థాపన చేయవలసిన అవసరం లేదు. నువ్వు ఇలా ఉన్నావు అని మనం ఆత్మ పరిశీలన చేసుకోగలిగినట్లయితే, వాక్యంలోనికి మనము కానీ వెళ్ళి మనం చూసుకోగలిగినట్లయితే మన నిత్య జీవితం మనకు కనబడుతుంది. మనం ఎలా ఉన్నామో మనకు తెలుసు, మనకు తెలియక కాదు. కానీ ఈ లోక సంబంధమైనవి ఆత్మ సంబంధమైన విషయాలను త్రొక్కి వేస్తూ ఉన్నాయి, మనల్ని అణిచివేస్తూ ఉన్నాయి. మన నోటి మాటలే మన యొక్క జీవితం, మన ప్రవర్తనే మన జీవితం. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 20వ వచనంలో 19-20 వచనాల్లో చాలా మరి మన యొక్క జీవితాన్ని గురించి తెలియజేస్తూ చాలా స్పష్టంగా కొన్ని మాటలు ఇక్కడ మనం చూస్తాము. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూడండి, గమనించండి.
17వ వచనం నుంచి చదువుతున్నాను. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు. అంటే చాలా స్పష్టంగా వాక్యం తెలియజేయబడింది. పనికి మాలిన చెట్టు పనికి మాలిన ఫలములనే ఇస్తుంది, మంచి చెట్టు మంచి ఫలములనే ఇస్తుంది. చాలా అద్భుతంగా 18వ వచనంలో అంటూ ఉన్నాడు చూడండి. మంచి చెట్టు కాని ఫలములను ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడి. ప్రియమైనటువంటి వాళ్ళ మన జీవితాలు ఎలా ఉన్నాయి? మంచి ఫలాలు ఫలిస్తున్నామా? కాని ఫలాలు ఫలిస్తున్నాం? ఇంకా వాక్యంలో మూడపాఠాలు ఇంకా మనకు ఒకటి చెప్పాలా? ఇలా ఉండాలి నిజక్రైస్తవుడు అని మనం బోధించాలి. ఆ విచక్షణ మనకు లేదా? అనుదినము వాక్యం మనం సంధించటం లేదా? ప్రతిదినము బైబిల్ చదువుతున్నాం కదా, ప్రతిదినము ప్రార్థిస్తున్నాం కదా. మనల్ని మోసపుచ్చుకుంటూ మనమే మోసపుచ్చుకుంటే మనం అందరం కూడా అగ్నిగుండానికి పోతున్నామే. ఇంకా మన జీవితాలు మార్చుకోకపోతే, ఇంకా మంచి ఫలములు ఫలించకపోతే మనము నరకాన్ని కాపాడు. దేవుడు నిన్ను ప్రేమతో నిన్ను తీసుకొని ఇక్కడ పెట్టాడు. మిషనరీలు మనల్ని ప్రేమించి కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణించి మన వస్త్రములు వారి వస్త్రములు కాదు, మన ఆహారం వాళ్ళ ఆహారం కాదు, మన క్లైమేట్ పరిస్థితులు వాళ్ళ క్లైమేట్ పరిస్థితులు కాదు, వాళ్ళందరూ కూడా క్రీస్తు ప్రేమను బట్టి మనకి ఇక్కడికి వచ్చి క్రీస్తులో నిలబెట్టడానికి ఇంత గొప్ప అవకాశం ఇస్తే మనం ఎలా ఉన్నాం? ఇంత లోక సంబంధమైనవి మనల్ని ఏలుతూ ఉంటే, మన హృదయాల్లో నింపబడి ఉంటే, ప్రేమని కనపరచలేని వారంగా ఉంటే, ఇంకను కక్షలు కనపడ్డారు, ఇంకను కూడా సూటిపోటి మాటలు, ఇష్టానుసారమైనటువంటి మాటలు మన నోటిలో వస్తే మనం క్రీస్తు ప్రతినిధులమైన అది మంచి ఫలాలు మనం చెప్తాం. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళు ఆ చేసినటువంటి ఆ యొక్క పని వ్యర్థం కాకూడదని ఒక గ్రేస్ పీరియడ్ తీసుకుంటున్నాను. నీకు కూడా ఒక గ్రేస్ పీరియడ్ మన జీవితాలు పరిశీలన చేసుకుంటాను. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి మాటలు ఈ ఫలముల గురించి, అంటే మన జీవితాలు క్రీస్తునకు ప్రతినిధులుగా ఉండాలి అన్నా, లేదా మనము క్రీస్తునికి మరి ఈ లోకంలో అనేకులను క్రీస్తు కొరకు నడిపింపబడాలి అంటే మన జీవితాల్లో జరగవలసిన మార్పుల గురించి మాట్లాడుతూ చాలా అద్భుతమైనటువంటి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు రోమా సంఘమునకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చూడండి, 7 వచనం చదివితే 8వ వచనం యొక్క భావం మనకు బాగా అర్థమవుతుంది. ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే ఇక్కడ గమనించండి. ఏలైనా శరీరానుసారమైన మనస్సు, మీరు చదువుతారా? అందరం చదువుతామా? శరీరానుసారమైన మనస్సు. ఇంకా చాలా మంది చదవట్లేదే. ఒకసారి చదువుతామా? శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రమును లోబడలేదు. కాగా శరీర స్వభావం గలవారు, మీరు తప్ప శరీర స్వభావం కలిగిన వారు దేవుని, ఇప్పుడు మనము దేవుని సంతోషపరచడానికి ఇక్కడికి వచ్చామా లేదా? ఈ సంఘంలో నీవు ఒక సభ్యునిగా ఉండి 50 సంవత్సరాల నుంచి దేవుడు నీకు సేవ చేస్తున్నాడేమో, 70 సంవత్సరాల నుంచి నీకు సేవ చేస్తున్నాడేమో, లేదా 3 సంవత్సరాల నుంచి నీకు సేవ చేస్తున్నాడేమో. ఆలోచించు. గ్రేస్ పీరియడ్ ఎంత వచ్చిందో ఆలోచించు.
ఇప్పుడు నువ్వు దేవుని సంతోష పెట్టే వ్యక్తిగా నిలబడి ఉన్నావా లేదా ఆలోచించు. శరీర కార్యములు నీలో ఉంటే నువ్వు దేవుని ఇంకా అంటున్నాడు. చూడండి, గమనించండి. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు. ఇక రెండింటికి దాసులుగా ఉండలేము మనం. శరీరానికి, శరీర స్వభావానికి కలిగన్నా ఉంటావు, లేదా ఆత్మ సంబంధమైన వ్యక్తిగానే ఉంటావు. ఈ రెండింటిగా ఉండడానికి మాత్రం వీలు లేదు. నువ్వు చెక్ చేసుకోయినా ఒకవేళ శరీర స్వభావం ఇంకా నీలో ఉద్భవిస్తూ ఉంది అంటే నువ్వు దేవుని సంతోష పెట్టలేవు, నువ్వు దేవుని బిడ్డవు కాదు. నీవు అగ్ని గుండములకు అప్పచెప్పడానికి సమీపముగా ఉన్నావు. దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు శరీర కార్యాలను చోటలేదు. నువ్వు శరీర కార్యాలు చోటిస్తున్నావంటే నువ్వు దేవుని ఆత్మ నీలో లేదు. నువ్వు దేని కొరకు ఇష్టపడుతున్నావు? దేవుని ఆత్మ నీలో ఉండాలని ఇష్టపడితే ఈ రాత్రికాల సమయంలో శరీర స్వభావాన్ని పాటిపెట్టు, శరీర స్వభావాన్ని చంపివేయి, శరీర స్వభావాన్ని నేను ఇచ్చి తరిగివేసేయి. ఒకవేళ నీ శక్తి చాలదు, నీకు జ్ఞానం లేదంటే దేవుని అడుగు. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రియుడు ఆ శక్తిని ఇస్తాడు నిన్ను. ప్రేమైనటువంటి వల్ల ఆఖరిగా అక్కడ అంటున్నాడు. చూడండి, గమనించండి. ఎవరైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు మీ క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమైన మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమైన జీవం కలిగి. ఇప్పుడు స్పష్టంగా వాక్యం తెలియబడింది. నువ్వు క్రీస్తు బిడ్డవా లేదా ఈ లోక సంబంధమైన వారిగా నువ్వు నిర్ణయించుకోవచ్చు. ఈరోజు చెప్పాలి, నా సీక్రెట్ లైఫ్ నాకు తెలుసు, నీ సీక్రెట్ లైఫ్ నీకు తెలుసు, నీ జీవితం నీకు తెలుసు, నీ ప్రవర్తన నీకు తెలుసు. ఎలా ఉన్నా దేవుడు మన ప్రాణం పెట్టింది. నా పాపంగాన్ని ఆయన మీద వేసుకుని మరి ఆయన అంత అవమానకరమైన మరణం పొందింది శరీర స్వభావం ఇంకా జీవించడానికి. అనేకులు క్రీస్తు కొరకు సంపాదించాలని పెట్టాడు. నువ్వే పనులు ఫలిస్తున్నావు. చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు ఇప్పుడు మనకు ఆత్మ సంబంధమైనటువంటి ఫలం ఏంటి, శరీర సంబంధమైన క్రియలు ఏంటి? అవును, నేను నిర్ణయించుకోవాలి. ఇప్పుడు శరీర క్రియలు నాలో ఉండే నాకెట తెలిసింది, లేదా ఆత్మ సంబంధమైన క్రియలు నాలో ఉండే నాకెట తెలిసింది? ఇది ఒక డౌట్. ఇప్పుడు శరీర క్రియలు నేను ఏల్తుంది అని చెప్పడానికి చాలా వాక్యాలు చాలా స్పష్టంగా ఉంది. చూడండి, గమనించండి. గలతీయులకు రాసిన పత్రిక మనం కొన్ని పేజీలు తిప్పితే మనం కానీ అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ చాలా అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. గమనించండి, 18వ వచనంలో చాలా అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఇక్కడ మనకి డిమార్క్ చేసేసుకుందాం. మనమందరం కూడా డిమార్క్ చేసుకుందాం. శరీర స్వభావానికి లోబడిన వ్యక్తిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావా, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావా అని నువ్వు నిర్ణయించుకోవాలంటే ఈ యొక్క రాయబడినటువంటి ప్రతి మాటను చాలా జాగ్రత్తగా చూద్దామా? చూడండి, రండి, మనం అందరం కూడా పరిశుద్ధ లేఖనాలు పరిశీలిద్దాం. ఏముంటాయి చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఏమిటవి? చూడండి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు అందరూ మీరందరూ చదువుతారా? ఇటు వాటిని చేయవారు అందరూ ఏముంది చదవాలి. అందరం చదువుతారు. ఏముంది? దేవుని రాజ్యములో లేదుగా, మనకు లేదు. 16 ఉన్నాయి ఇక్కడ. 16 ఉంటే శరీర కార్యాలు. ఇవి నీలో ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి స్వతంత్రం
స్పష్టంగా చెప్తే ఇక నేను పరలోకంలో ఉండాలని ఎలా నువ్వు అనుకుంటావు? నువ్వు మోసపుచ్చుకొని నరకాగ్నికి అన్నావా? ప్రేమనేటువంటి దేవుడు తన ప్రాణం పెట్టింది శరీర క్రియలకు మన దూరంగా ఉండాలని. ఏ ఒక్కటి కూడా నేనైతే ఒకటి ఖచ్చితంగా చెప్తాను, ఇప్పుడున్న మన అందరిలో ఈ 16 పేరు నేను గ్యారెంటీకి ఇస్తాను. నా భయం ఏంటంటే, నా చింతన ఏంటంటే, ఏదో ఒక్కటి మనలో ఉందేమో, ఏదో ఒక్కటి మనలో ఉందేమో, ఆ డాగు మనలో ఉందేమో. అందుకే వాక్యంలో గలతీయుల చెప్తారు, పులి పిండి ముద్ద కొంచెమైనలో మొత్తంతయో మొదలైంది. నువ్వు అనుకుంటున్నావు ఈ ఒక్కటే నన్ను, ఈ అన్ని విషయాల్లో నేను చాలా శ్రేష్టంగా ఉన్నాను, ఈ ఒక్కటే అనుకుంటే ఆ ఒక్కటి నిన్ను పరలోక రాజ్యం లేకుండా చేస్తుంది. ఎందుకు ఇంకా రాజీ పట్టం మనం? ఇంకా రాజీ జీవితం ఎందుకు మనకి? ఈ ఒక్కటే కదా మనల్ని పరలోకం రాకుండా అడ్డపడుతుంది. మీరు దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేరని వాక్యం చెప్తే ఇంకా దేవుని రాజ్యంలోకి ఎలా వెళ్తాం మనం? అందుకే ఆత్మ సంబంధమైన ఫలములు చెప్తున్నాడు. అక్కడ కింద వచ్చిన వాళ్ళు చెప్తున్నాడు, ప్రేమ, సంతోషము, సమాధానము. ప్రేమ ప్రేమ అంటే ప్రేమను మనం ప్రేమ అన్నిటినీ ఓడుకును, ప్రేమ అన్నిటినీ ఓర్చుకును. ఓర్చుకుంటున్నామా? వాడుకుంటున్నామా? ప్రేమ లేని జీవితము క్రీస్తు ప్రజలో పడగలరు. మన సహోదరులు మనం ప్రేమించడం ఎంత దౌర్భాగ్యం. మనం తెలుగు పొరుగు వారిని నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుకో అని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంటే మనం ఇతరులను ప్రేమిస్తున్నాం. అందుకే మన వలన ఆత్మ కూడా చేర్చబట్టం లేదు. ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో లోపం ఏంటంటే మనం క్రీస్తు ప్రతినిధులుగా ఉండి చేయలేకపోతున్నాం, లోకానుసారిగా ఉండి చేస్తున్నాం. కాబట్టి ఎవరు ప్రతిస్పందించడం లేదు. ఒక్క ఉదంతాన్ని చెప్పి నేను ముందుకి కొనసాగుతాను. ప్రెసిడెంట్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, టైం కూడా నాకు యేసు క్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచి ఆయన పరమను తేగిపోతూ మీరు సర్వలోకమునకెళ్ళి సర్వ సృష్టికి సువార్తలో ప్రకటించమని చెప్పి ఆయన ఆ బాధ్యతను అప్పచెప్పి వెళ్ళిపోయిన తర్వాత సంఘంలో చాలా హింసలు కలిగాయి. చాలామందిని చంపేశారు. క్రీస్తు మార్గంలో ఉన్న వారందరినీ కూడా చంపుతున్నారు. చెదిరిపోయింది ఆదిమ సంఘం. చెదిరిపోయి మరి యోదయ, సమరయ, పట్టణం ఇంకా భూ దిగంతముల వరకు సువార్త తీసుకొని రాబడుతుంది. ఆ దినాల్లో జరిగినటువంటి ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను. చూడండి, గమనించండి. మరి అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్న భాగంలో కొన్ని మాటలు మాత్రమే మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. అక్కడ ఫిలిప్పు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ మరి సమరయ పట్టణానికి మరి దాటి వచ్చేస్తూ ఉన్నాడు. గమనించినట్లయితే సీమోను అనే ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణంలో గాలిడి చేయొచ్చు, తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనొచ్చు సమరయ జనులను విభ్రాంతి పరుచుతూ ఉండెను. చాలా గారడి చేస్తున్నాడు. అతను చేసేది చూసి సమరయ పట్టణ ప్రజలందరూ కూడా ఈయన మహాశక్తి అనుకున్నారు. చాలా అద్భుతములు చేశాడు కాబట్టి దేవుని ప్రతినిధి అనుకున్నారు. చాలా రకాలుగా అనుకున్నారు. ఆయన యందు చిన్నలు మొదలుకొని పెద్దలు అందరూ కూడా ఆయన యందు దృష్టి ఉంచారు. కానీ ఈ సమయంలో ఈ యొక్క సమరయ పట్టణానికి ఫిలిప్పు గారు వచ్చి వాక్యం చెప్పినప్పుడు, నిజమైనటువంటి సత్య సువార్తను అందించినప్పుడు, యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు చేసిన పనిని ఆయన తిరిగి రానయ్యున్నాడన్న సువార్తను ప్రకటించి మనుషులు మారు మనసు పొందాలి అని తెలియజేసినప్పుడు ఈ గాలిడి సీమోను కూడా విన్నాడు. ఆయన విని ఏం చేస్తున్నాడో చూడండి. నేను ఎక్కువ ధ్యానం చేయట్లేదు కానీ ఈ భాగంలో చూడండి, 12వ వచనాన్ని ఒకసారి చదువుతూ ఉన్నాను.
అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయక, ఈ మాట అండర్లైన్ చేస్తున్నాడు. ఫిలిప్పు కూడా విన్నాడు. ఫిలిప్పు విని ఏం జరిగింది? ఆయన ఏం చేశాడు? సువార్తను నమ్మి ఏం చేశాడు? అక్కడ ఏమని రాయబడింది? అక్కడ సీమోను కూడా ఫిలిప్పు చెప్పిన సువార్తను నమ్మి బాప్తిస్మము. అంత మాత్రమే కాదు, మనం అందరం చేరేసుకుని ఒకటి చేస్తున్నాడు. ఫిలిప్పుని ఎడబాయకుండా హత్తుకొని ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాడు. గొప్ప మర్మములు తెలియజేస్తుంటే వెళ్తా ఉన్నాడు. ఆ యొక్క మాటలు తన యొక్క జీవితంలో గొప్ప వివేచన కలిగే ఆలోచన చేసినప్పుడు ఇది సత్యము అంటాను. నేను చేసేది గారడి, కానీ ఇది సత్య సువార్త అని నమ్మి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాడు. నేను అంటాను, అందుచూరపు